Tell me what's wrong and why you never said you felt that way. సో దీన్ని ఫైర్ కప్పింగ్ అంటారండి. ఈ ఫైర్ కప్పింగ్ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటంటే హీల్స్ పర్ ఉన్న పేషెంట్స్కి, అంటే కాలు కింద ఎముక పైన ఎముక పెరిగింది అంటారు, ఎక్కువసేపు నడవలేకపోవటం, నడుస్తే మెడమ దగ్గర నొప్పి తీయటము, ఎక్కువ దూరం ఫ్రీగా వాక్ చేయలేకపోవటం, కూర్చొని సడన్గా ఉన్నట్టుండి లేచి నిలబడి నడుస్తున్నప్పుడు మెడమల దగ్గర నొప్పి తీస్తూ ఉంటాం. ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటికీ ఈ ఫైర్ కప్పింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హీట్ అనేది డైరెక్ట్గా బోన్ మీద పడుతుంది. అలా పడి ఆ బోన్ పెయిన్ అనేది స్లోగా క్యూర్ అవుతూ వస్తుంది. సో రాకేష్ గారు ఈ హీల్స్ పర్ అండ్ పెయిన్ తోటి లాస్ట్ 2 months నుంచి సఫర్ అవుతున్నారు. దానికి ఇప్పుడు మనం ఫైర్ కప్పింగ్ చేస్తున్నాము. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ హీట్ అనేది డైరెక్ట్గా బోన్కి అనేది అప్లై అయిపోతుంది. జూమ్ చేసుకో ఒకసారి. కంప్లీట్గా మజిల్ మొత్తం రిలాక్సేషన్ అయిపోయి మీకు పెయిన్ క్యూర్ అయిపోతుంది. ఫ్రీగా వాక్ చేయడానికి కానీ, ఫ్రీగా స్టాండింగ్ పొజిషన్లో ఉండడానికి కానీ, లేదంటే కూర్చున్న వెంటనే లేచి నిలబడిన పెయిన్ రాకుండా మీరు ఫ్రీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు.